ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల శాకాహార ర్యాలీ కార్యక్రమం. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోకూరులోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్లో కేజీబీవీ పాఠశాలలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజుల శాకాహార ర్యాలీ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 29వ రోజులో భాగంగా విజయవాడలోని బీఆర్టీసీ రోడ్లోని గులాబీ తోట, పసుపులేటి వారి వీధి, లక్ష్మీ ప్రసన్న, బాలాజీ వీధులలో శాకాహార ర్యాలీ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ తులసి, పద్మ, రామాచారి, రాజేష్, రాఘవులు, చక్రధర్ తదితర పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుణ్ణి కొలుస్తాం. ఆదివారం చూడండి, ఆదివారం సూర్య భగవానుడిని కొలుస్తాం. సూర్య భగవానుడికి మాంసంతో నైవేద్యం పెడతామా, రథసప్తమి పండుగ రోజు ఆ జంతువుల ఎముకలతో రథం కడతామా, కట్టనే కట్టాం, చిక్కుడుకాయలతో పెడతాం. ఎందుకని ఆ మాంసం నైవేద్యం పెట్టము, శాకాహారుడు. సూర్య భగవానుడు కూడా శాకాహారి కాబట్టి ఆ చిక్కుడుకాయలతో రథం పెట్టి పూజ చేస్తాం. సోమవారం శివుడికి మనం మాంసం తీసుకెళ్లి గుళ్ళో నైవేద్యం పెడతామా, పెట్టము. మంగళవారం ఆంజనేయ స్వామికి కూడా అంతే, కొబ్బరికాయలు శనగలతో నైవేద్యం పెడతాం కానీ మాంసం నైవేద్యం పెట్టాం. బుధవారం అయ్యప్ప స్వామికి శబరిమలలో ఏమన్నా మాంసం నైవేద్యం పెడతారా, పెట్టరు. 41 రోజులు నిష్ఠగా మాల వేసుకొని నిష్ఠగా 41 రోజులు పూజలు చేస్తాం, నిష్ఠగా ఉంటాం, మాంసం తినము. 41 రోజులు పనికిరాని మాంసం 42వ రోజు మాల తీగానే పనికి వస్తుందా, పనికిరాదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ గారు ఇచ్చేసి నవవిధ ధర్మాలలో ధ్యాన ధర్మం, అహింసా ధర్మం, మిత్ర ధర్మాలను వేమన పద్యాలు మరియు భగవద్గీత శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వసుత చండాలుడు విస్పదాభిరామ వినురవేమ. హింసను వదలాలి, అహింస వైపు ప్రయాణం చేయాలి. అహింసలో ఉన్నవాడు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. హింసలో ఉన్నవాడు ఎప్పటికీ ఆరోగ్యాన్ని పొందలేడు, ఆత్మజ్ఞాని కాలేడు. హింసను వదలండి. అహింసో పరమో ధర్మం. మహానుభావులు చెప్పిన సత్యం ఏదైతే ఉందో అదే అహింసో పరమో ధర్మ. ఆ ధర్మాన్ని మనము ఖచ్చితంగా ఆచరించాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సూర్యనారాయణ గారు విచ్చేసి నిరంతరం నీవు నీతో జీవించాలి, అదే ఆత్మానుసంధానమని వివరిస్తూ ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు. ఆయన ఎప్పుడు నీ మనసు సంచలనం కాకుండా ఎప్పుడు నీవు నీతోనే ఉంటే, నీకు నాతో ఉండాలంటే నేను ఎవరిని
నేను ఆత్మస్వరూపుణ్ణి, ఇది నా మనసు నాది కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి ఎప్పుడైతే దాన్ని అంచగలిగితే నువ్వు ఏమన్నా చెప్పంగా అంటే ఇది ఎప్పుడు పైకి లేస్తూ ఉంటుంది, మనసు అనేది పైకి లేస్తూ ఉంటుంది. దాన్ని నీవు పూర్తిగా అదుపు ఎప్పుడు చేయగలుగుతావో. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం పోకూరులోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి గారు ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని వివరించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలని సూచించారు. కడప పట్టణంలోని విద్యామందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ నారాయణ గారు మరియు శైలేశ్వర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ నారాయణ గారు మరియు శైలేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం, శాకాహారం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రాముఖ్యతలను ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంతో జీవితంలో సవాళ్లను ఎదుర్కోగలుగుతారని బోధించి అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శిష్య హైస్కూల్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ వాసు అల్లాని గారు విచ్చేసి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని వివరించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలని సూచించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్లో మైసా మోహన్ గారి గృహంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 4వ రోజులో భాగంగా జ్ఞానదాతగా మాస్టర్ గంగాధర్ గారు విచ్చేసి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. ధ్యాన సాధనతో సరైన జీవితం లభిస్తుందని, ఏదైనా సాధించవచ్చునని వివరించి అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్లో కేజీబీవీ పాఠశాలలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ గంగాధర్ గారు విచ్చేసి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. లక్ష్యం చేరుకోవాలంటే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమని,
గీతాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. వేంపల్లి పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆవరణలో 5 రోజుల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధనా శిబిరం కార్యక్రమాన్ని వేంపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 27వ తేదీ ఆదివారం నుండి 31వ తేదీ గురువారం వరకు జరగనుంది. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 27వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. హైదరాబాద్ పర్వతాపురం ఉప్పల్ డిపో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట శంకర్ నగర్ నుండి మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాలను శ్రీ విశ్వమాత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 27వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 27వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.